నగ్మా తన కెరియర్లో నలుగురు పెళ్లైన మొగాలతో డేటింగ్ చేసింది. అందులో ముగ్గురు హీరోలు, ఒక క్రికెటర్ కూడా ఉండడం విశేషం. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నగ్మా మధ్య రిలేషన్ గురించి జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అప్పటికే గంగూలీకి పెళ్ళైంది. కానీ మధ్యలో గంగూలీ భార్య జోక్యం చేసుకోవడంతో వీళ్ళ రిలేషన్కు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్తో కూడా కొన్నేళ్లు ఎఫ్ఐఆర్ నడిపింది. నగ్మాతో రిలేషన్ గురించి శరత్ కుమార్ మొదటి భార్య ఛాయకి తెలియడం వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్నారని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇక శరత్ కుమార్ నగ్మాను కదని రాధికాను పెళ్లి చేసుకున్నారు. ఒక టైంలో ఈ బ్యూటీ పూర్తిగా భోజ్పూర్ సినిమాకే పరిమితమైంది. ఆ సమయంలో రవికిషన్తో కూడా నగ్మా ఎఫ్ఐఆర్ నడిపింది. ఈ విషయాన్ని ఆమె ఒప్పుకుంది. ఇక మరో విశేషం ఏంటంటే రవికిషన్ నగ్మాను పెళ్లి చేసుకోకుండా తన భార్యతోనే మళ్ళీ కలిసిపోయాడు. రవికిషన్తో విడిపోయిన తర్వాత నగ్మా మరో భోజ్పూర్ స్టార్ హీరో మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందని వార్తలు హల్చల్ చేశాయి. కానీ వాటిని నగ్మా ఖండించింది. ఇలా పలుమార్లు ప్రేమలో విఫలమవడంతో పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేదని ఓ సందర్భంలో నగ్మా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా నగ్మా 49 ఏళ్ల వయసులో కూడా సింగిల్గా ఉండడం అభిమానుల్ని కాస్త నిరాశ కలిగిస్తోంది.